వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను సీజ్ చేసిన పోలీసులు. హన్మకొండ గోపాల్పురంలో పాము. మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉండే తల్లి అంచనా 39 సంవత్సరాలని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్లతో కొట్టి హత్య చేసిన కూతురు 16 సంవత్సరాల వయసు. ప్రేమ వ్యవహారంతో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల శివ 19 సంవత్సరాలు అతనితో తమ్ముడు పగిల యశ్వంత్ 18 సంవత్సరాలతో కలిసి హత్య చేసిన కన్న కూతురు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు. 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమైనా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లీస్ట్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాడు, వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపల వేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయం. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. అందకృష్ణ మాదితో కూడా ఆమె అందకృష్ణ మాది దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్ద సార్, ఆమె సాగు చిన్న సార్. మాజీ ప్రధాని జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27న హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములమూర్తి రామారావు తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయనపై ఉన్న ప్రేమ అభిమానంతో రాయించిన పాటను ఆవిష్కరించినట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రముఖ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పాటలతో ఉత్సాహపరుస్తారని తెలిపారు. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అంటే డాక్టర్ పాములపర్తి రామారావు, ప్రజా వైద్యుని, వరంగల్, చాలామందికి పరిచయం. మా పివి బాబాయ్ గారితో నాకున్న ప్రేమ, వాత్సల్యం, అనుబంధాలను పంచుకోవాలనే ఉద్దేశంతో అభినయ శ్రీనివాస్ అనే ఒక మంచి సినీ గేయ రచయితతోటి ఒక పాట రాయించి, సుప్రీం శేఖర్ అని వైజాగ్లో మా మిత్రులు మంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళతో ట్యూన్ కట్టించి ఆ పాటను 28 ఆయన జయంతి కాబట్టి ఒకరోజు ముందు 27వ తారీఖు రోజు సాయంకాలం మన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోనే ఆ పాటను లాంచ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకు వైజాగ్ నుంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళంతా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఒక సింగర్ వస్తుంది, రచయిత గారు వస్తారు, అభినయ శ్రీనివాస్ గారు. అయితే నేను కోరుకునేది ఏంటంటే ఈ పాట ద్వారా
మన వరంగల్ ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ అసలు భారతదేశానికి ముద్దుబిడ్డ అయిన ప్రధాని పివి బాబాయ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతారని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని వర్షన్స్లో వస్తాయి. అంత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్. ఒక 10 నిమిషాల వరకు ఉంటుంది, 7-8 నిమిషాల పాట, 5 నిమిషాలు స్పీచెస్ ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన అతిథులకు నా తహతుకు తగ్గట్టుగా నేను సత్కరించి వాళ్ళకు కాస్త ప్రోత్సాహకాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళని పంపిస్తున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటం కోసం దయచేసి మీరంతా కూడా 27వ తారీఖు సాయంకాలం 5వ తారీఖు ప్రోగ్రాంకు రావాలి. 28 రోజు ఇది మొత్తం మళ్ళీ మన పేపర్లలో పడాలి, మీడియాలో రావాలి. ఈ ప్రోగ్రాం 27కు జరుగుతున్న విషయం అయితే రేపటి పేపర్లో లేదా ఎల్లుండి పేపర్లో మీ సౌకర్యాన్ని బట్టి ప్రచురించాలని కోరుకుంటూ మీకందరికీ ప్రేమ ప్రణామాలు. చీఫ్ గెస్ట్గా నేను ఎవరిని పిలవటం లేదు. వాళ్ళ అబ్బాయి కానీ రమ్మన్నాను, వాళ్ళ అబ్బాయిని లేదా వాళ్ళ అమ్మాయిని రమ్మన్నాను. వీలుంటే వస్తామన్నారు, వస్తే రావచ్చు, చెప్పలేం. ప్రస్తుతం ఇది ఆఫ్ ది రికార్డ్. 26న ఉచితంగా కంటి అద్దాల పంపిణీ. జూన్ 13వ తేదీన పొదుపు భవనంలో అమీలియా హాస్పిటల్ సౌజన్యంతో చేపట్టిన ఉచిత వైద్య శిబిరంలో ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటికి అవసరమైన అద్దాలను ఈ నెల 26వ తేదీ గురువారం రోజున సమాజ సేవకులు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, లివర్ స్పెషలిస్ట్ శంకర్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కంటి అద్దాలను కలెక్టర్ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి తెలిపారు. నాకైతే లక్ష కింద లాస్ట్ 230 ఎడమ పొడికంతా చూసి చెప్పమ్మా. పైన కింద ఫోటో నీ ఫోటోనా?
ఓకే థ్యాంక్ యూ బ్రదర్. సరే నేను చెప్తాను. ఇక్కడ నుంచి వస్తే ఒక ఫోటో ఒక 10 సెకండ్స్ ఓకేనా? థ్యాంక్ యూ. కట్ చేయలేదా? దామెర మండల కేంద్రంలోని రైతు వేదికలు నిర్వహించిన రైతు భరోసా సంబరాలలో మరియు రైతులతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యయనంగా ఆవిర్భవిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు నకునూరి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీలో ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండల లక్ష్మి నారాయణ, సీనియర్ నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి మరియు రఘునాథ్ వెర్రబెల్లి పాల్గొనడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిన కాంగ్రెస్ వద్దురా నాయన, వద్దురా నాయన, కొనసాగిద్దాం. ఇందిరాగాంధీ గారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి పదవిలోంచి దిగిపోయి మరి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి మరి ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టి భారతదేశం లోపల అత్యవసర పరిస్థితి విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు జైల్లో పెట్టి హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ ఒక చిన్న పుస్తకం జేబులో పెట్టుకుని సంవిధాన్ బచావో అదే మీ తాతమ్మ చంపింది రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ ఇందిరాగాంధీ ఈ రోజు మీరేదో సంవిధాన్ బచావో కాదు, సంవిధానాన్ని ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆ రోజు చీకటి రోజులను, ఆ రోజు విధించినటువంటి చీకటి దినాలను ఇక్కడి నుంచి కూడా మంచిర్యాల జిల్లా నుంచి కూడా 14-15 మంది 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మీసా చట్టం కింద జైల్లో ఉన్నారు. ఆ రోజు జైల్లో ఉన్నటువంటి అనేక మంది ఈ రోజు ప్రాణాలు వదిలిపోయినారు. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నది. మరొకసారి చెప్తా ఉన్నాము, భారత రాజ్యాంగాన్ని కాపాడేది కేవలం అలహాబాద్ హైకోర్టు అక్రమాలకు పాల్పడ్డారు మీ ఎన్నికల ప్రక్రియలో, అవి ఆధారాలతో నిరూపితమైనాయి. మీరు అనర్హులు ఎంపీగా కొనసాగడానికి, మీరు మరో 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో నిలబడడానికి అనర్హులని తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గద్దె నుంచి న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవించి పక్కకు తప్పుకోవాలా. కానీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ తమ కుర్చీని కాపాడుకున్నందుకోసం
ఆ రోజు దేశ ప్రజల మీద ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని హరించి ప్రజల హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను కాలరాసి మరి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా అనేటువంటి ఆంతరంగిక భద్రతా చట్టం పేరుతోని దేశంలో ఉన్నటువంటి జనసంఘ నాయకులను, భారతీయ లోక్దళ్ నాయకులను, సోషలిస్టు పార్టీ నాయకులను, కమ్యూనిస్టు పార్టీ నాయకులను, వీటన్నిటికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను, సామాజిక సేవా సంస్థలను, ప్రజాస్వామ్యం కోసం పరితపించేటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా జైళ్లలో నింపి కుక్కినటువంటి మరి వాళ్ళ హక్కులను కూడా కోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునేటువంటి వ్యక్తి మరి ఎవరైతే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆర్మీనే ప్రశ్నలు అడుగుతాడు, యూరి విషయంలో ఆర్మీని ప్రశ్నలు అడుగుతాడు, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ లో ఆర్మీని ప్రశ్నలు అడుగుతాడు. ఈ రకమైనటువంటి బుద్ధి తక్కువైనటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా కావడం అనేటువంటి దురదృష్టం. ఓ రాహుల్ గాంధీ, ఇయ్యాలకి 50 సంవత్సరాలు అయ్యింది. ఈ దేశం మీద చీకటిని రుద్ది ప్రజాస్వామ్యాన్ని హరించి ప్రజాస్వామ్యాన్ని కాలరాచి మీ కుటుంబం కుర్చీ కోసం పాకులాడి కుర్చీ కోసం వెంపర్లాడి 50 సంవత్సరాలైంది. ఈ దేశ ప్రజలందరూ ఆనాటి వ్యతలు, ఆనాటి యాతనలు, ఆనాటి అరెస్టులు, ఆనాటి జైలు నిర్బంధాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు మరి ఎటువంటి నేరం లేకుండా ఆరోపణ లేకుండా హత్య చేసినటువంటి మీ ప్రభుత్వ దమనకాండ ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్య ఖూని అనేటువంటిది మళ్లీ ఇది భావి తరాలకు ఆనాటి యొక్క మీ ఎమర్జెన్సీ విధింపు రోజులను మరి గుర్తు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇటువంటి రోజులు మళ్లీ రాకుండా భావి తరాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు అయిన రోజుగా నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. మరి అన్నదానం చేయడం సంతోషంగా ఉంది. పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దేవాలయంలో అన్నదానం చేయడం వల్ల హిందువులలో ఆధ్యాత్మిక చింతన ఏర్పాటు చేసినట్లు అవుతుందని అన్నారు. శ్రీరాములు విశ్రాంత ఉద్యోగి బాల వెంకటరెడ్డి, కల్లూరు మాజీ ఎంపీపీలు హిందువులలో ఆధ్యాత్మిక భావన ఏర్పడేలా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు శ్రీలత, ప్రనుష, అనుషలు కోరారు. సార్ ఇక్కడ చూడండి.
అన్ని దూరాలు కూడా హిందూ ఐక్యమత్యం ఇది ఆయనకి శిక్షారంగ అభివృద్ధిలో బాలికలకు మరింత అనుకూల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమాజంలో బాలికల విద్యాభివృద్ధి ద్వారానే సమానత్వం సాధ్యమవుతున్న దృక్పథంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా పాల్గొని విద్యారంగంలో ప్రభుత్వం చేస్తున్న చర్చలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులను, బోధన సిబ్బంది పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల భవనం 3వ అంతస్తుపై నుండి నిన్న రాత్రి ఒక విద్యార్థిని దూకిన సంఘటన ఇది మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. సీఏ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ 2వ సంవత్సరం చదువుతున్న కుమారి స్వప్న అనే విద్యార్థిని నిన్న రాత్రి సాంఘిక సంక్షేమ భవన్ నుండి 3వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిందని తెలిపారు. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించామని, పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. రాత్రి అరౌండ్ 10 o'clock ప్రాంతంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పై నుంచి ఒక అమ్మాయి పడిపోయిందని నోటీస్కి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమెకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించిన తర్వాత ఆమెను రెఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆమె నిమ్స్కి వెళ్ళి నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. దీనిపైన పూర్తిగా ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అనేది విచారణ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు టీచర్స్ని అదేవిధంగా పిల్లల్ని కూడా ఎగ్జామ్ చేసాం. ఇంకా కొంతమంది టీచర్స్ని పిల్లల్ని ఎగ్జామ్ చేసిన తర్వాత ఏం జరిగిందని ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రస్తుతానికి ఆ అమ్మాయి నిమ్స్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నది. డాక్టర్లు అనేది ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు.
సార్ 3 నెలల్లో ఇది రెండోసారి కదా, ఏమైనా కారణాలు ఏంటి? ఏమైనా ఇంకా బయటపడలేదు. అయితే అంతకుముందు జరిగింది పక్క బిల్డింగ్లో జరిగింది, పర్సనల్ ఇన్స్టిట్యూట్లో జరిగింది. ఇది వెరిఫై చేస్తాము ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది. డెఫినెట్గా 1 or 2 డేస్లో ఎమర్జెన్సీ వార్డులో నిమ్స్లో ఉంది. డాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్తామని చెప్తున్నారు. మళ్ళీ ఆర్థోపెడిక్ కానివ్వండి, న్యూరో కానివ్వండి, అదర్ వాళ్ళందరూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.